అక్టోబర్ నెల మిథున రాశి ఫలితాలు. మిథున రాశి వారికి ఈ నెల అనేక కష్ట నష్టాలు, ఒడిదుడుకులతో కూడి ఉంటుంది. దీనితో వీరు వివిధ సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు కుటుంబ జీవితంలో గందరగోళం ఏర్పడే అవకాశాలు ఉన్నందున కుటుంబ సమస్యలపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఇక ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్టయితే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి పరోక్ష అవకాశాలు ఉన్నాయి. నెల మొదటి సగభాగంలో ఇబ్బందులు ఉండవచ్చు మరియు చివరి భాగంలో ఆదాయ స్థాయిలు పెరుగును. ఇక ఈ నెల వీరి జీవన విషయంలో అనగా కెరియర్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఈ నెలంతా రాహు 10వ ఇంట ఉన్నాడు. అలాగే 10వ ఇంటికి అధిపతి అయిన గురువు 12వ ఇంట్లో ఉన్నాడు. దీని కారణంగా వీరి జీవితం వివిధ సవాళ్లను ఎదుర్కొంటుంది. అలాగే సవాళ్లతో పాటు సందడి వాతావరణం కూడా నెలకొని ఉంటుంది. ఈ నెల వీరికి ఒక రకంగా విశ్రాంతి లేని జీవితం మరియు పరుగుల జీవితం అని చెప్పవచ్చు. ఇక విద్యార్థుల గురించి చెబితే ఈ నెల మొదటి భాగం వీరికి అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 5వ ఇంట్లో ఉంటాడు. కనుక చదువు సంధ్యల విషయంలో విద్యార్థులు చురుగ్గా ఉంటారు. తమ ప్రతిభను చాటుకుంటారు. బలిరా బలి అనిపించుకుంటారు. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే నెల ప్రారంభంలో రవి, బుధుడు మరియు కేతువు దశమ స్థానంలో ఉన్నారు. అలాగే కుజుడు 4వ ఇంటిపై దృష్టిని కలిగి ఉన్నాడు. కనుక ఇది కుటుంబ జీవితంలో ఉద్రిక్తల స్థాయిలు మరియు వివాదాల పెరుగుదలను పెంచుతుంది. కుటుంబ పెద్దలు అనగా ముఖ్యంగా తల్లిదండ్రులు వివిధ ఆరోగ్య సమస్యలకు గురి అవుతారని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ నెల ప్రారంభంలో శుక్రుడు 5వ ఇంట్లో కూర్చుని పూర్ణ సప్తమ దృష్టితో 11వ ఇంటిపై దృష్టి పెట్టాడు మరియు తిరోగమన శని 9వ ఇంట్లో కూర్చుని చూస్తున్నాడు. ఈ కారణంగా 11వ ఇల్లు ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితులు మొత్తంగా బలోపేతం అవుతాయి. 12వ ఇంట్లో గురువు ఉండటం వల్ల వివిధ అవసరాల కోసం నిరంతరం డబ్బు అందుతుంది. ఖర్చులు స్థిరంగా ఉంటాయి మరియు అక్టోబర్ 9 నుండి గురువు తిరోగమన ఫలితంగా ఖర్చులు ఊహించని విధంగా పెరుగుతాయని మనం చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. నెలంతా గురువు 12వ ఇంట్లో ఉండడం వల్ల నెల ప్రారంభంలో కుజుడు మిథునంలో ఉండటం వల్ల ఈ రాశి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నెల ప్రారంభంలో బుధుడు, రవి, కేతువులు 4వ ఇంట్లో ఉంటారు. అలాగే రాహువు 10వ ఇంట్లో ఉంటాడు. అందువలన ఈ రాశి వారికి కుటుంబ సమస్యలను, రకరకాల ఇబ్బందులను కలిగిస్తుంది. ఇక ఈ రాశివారు శనివారం నాడు శని జపము మరియు పూజ మరియు శనేశ్వర దర్శనం చేసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని మనం చెప్పవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్, సబ్స్క్రైబ్లే మా పర్యట ఆక్సిజన్స్ అని గ్రహించండి. థ్యాంక్ యూ.